నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తాం. ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టీకరణ. కడప ఎంఆర్ఓ శివప్రసాద్ నివాసం ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు. 36 లక్షల నగదు గుర్తించినట్లు అధికారుల వెల్లడి. ఇటీవల జరిగిన గొడవల్లో గాయపడిన వ్యక్తి మృతి. వివరాలు వెల్లడించిన వేంపల్లె సిఐ. కడప ఎంఆర్ఓ శివప్రసాద్ ఇంట్లో, నివాసంలోనూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప నగరంలోని ద్వారకా నగర్లోని అపార్ట్మెంట్లో ఉన్న ఎంఆర్ఓ శివప్రసాద్ ఇంట్లో విజయవాడ ఏసీబీ అధికారులు సిఐ గిరిబాబు, ఎస్ఐ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో కడపకు చెందిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 36 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. రిటర్నింగ్ ఆఫీసర్గా ఎన్నికల ఖర్చుల కోసమైతే 36 లక్షల ధృవీకరణ పత్రాలు ఉన్నాయా లేవా అని చూస్తున్నట్లు సిఐ గిరిబాబు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఏం ఫైండ్ అవుతుంది నగదు ఎలక్షన్కి సంబంధించి అమౌంట్, అది ఎలక్షన్కి ఎక్స్పెండిచర్కి సంబంధించి రిటర్నింగ్ అధికారి గారు రిలీజ్ చేస్తారు అమౌంట్. ఇది ఈ కాన్షియన్స్ అట్ తహసీల్దార్ శివప్రసాద్, దానికి సంబంధించి ఎలక్షన్ ఫండింగ్ అన్నది రిలీజ్ అవుతుంది. ఆ అమౌంట్ ఇతనికి ఇచ్చిన కస్టడీలో ఉంటుంది ఎలక్షన్ ఇయర్. అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆర్డర్ మీద ఈ తహసీల్దార్ గారి దగ్గర ఉంచాడు. అది ఎంత 36 లక్షలు. 36 లక్షలు ఎందుకుంటారు సార్ కేసు? ఉంది ఎలక్షన్ ఖర్చుల కోసం అలా అఫీషియల్గా ప్రొసీడింగ్స్ ఉన్నాయండి. అది వెరిఫై చేస్తాం. చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఎలక్షన్ ఖర్చుల కోసం అని చెప్పి అది పెట్టుకోమని చెప్పారు. కలెక్షన్ మన రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ అవి చూసి తదుపరి వెరిఫై చేసి దాని ప్రకారం అది ఏంటన్నది, ఆ అమౌంట్ దేనికోసం ఉంచారు ఏంటన్నది దర్యాప్తు జరుగుతుంది.
15 ఒక ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ. ఇన్స్పెక్టర్ నేనే, గిరిబాబు నా పేరు, కే గిరిబాబు. ఎస్ఐ గారు సార్ కోటేశ్వర, రామ్ కోటేశ్వర. ఇతర ఆస్తులకు సంబంధించినవి ఆస్తులకు సంబంధించి సేఫ్ కస్టడీకి తన దగ్గర ఉంచారని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా దర్యాప్తు జరుగుతున్నారు. రిటర్న్ కన్సర్న్ అధికారులతో ఆర్డీఓ గారు కదా, ఆర్డీఓ గారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏముంది, పత్రాలు ఆయన అఫీషియల్గా ఒక లెటర్ పంపించారా ఆర్డీఓ గారు? ఆర్డీఓ గారు పంపించారు. అంటే అది ఎక్కడే కాదు, నాతో ఇక్కడే కాదు, ప్రతి దగ్గర జరుగుతుందని అంటున్నారు. అది వెరిఫై చేసి ఏది ఉంటే దాని ప్రకారం ఒకవేళ ఇతను సొంత సంబంధించి ఇతను వ్యక్తిగతమైన ఆస్తి అయితే కనుక సీజ్ చేస్తాము, లేదంటే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయి సార్. తిరుపతి ఒకటి, తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కడప, తహసీల్దార్ ఆఫీస్ జరుగుతున్నాయా? ఆయన రెసిడెన్స్. ప్రొద్దుటూరులో అధికార పార్టీ ఎమ్మెల్యే అగడాలు మితిమీరిపోయాయని, నియోజకవర్గంలో మళ్లీ శాంతి నెలకొల్పి అభివృద్ధికి కృషి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజాగళంలో భాగంగా ఆయన ప్రొద్దుటూరులోని రోడ్ షోలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన చంద్రబాబు గంటన్నర ఆలస్యంగా వచ్చారు. కొర్రపాడు రోడ్డులోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి చంద్రబాబు ప్రత్యేక వాహనంలో పుట్టపర్తి సర్కిల్కు చేరుకున్నారు. పుట్టపర్తి సర్కిల్ ఏర్పాటు చేసిన రోడ్ షోలో బస్సుపై నుంచి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుపై అవినీతి ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే వ్యాపారులకు అండగా ఉండడమే కాకుండా ప్రొద్దుటూరుకు మెడికల్ కళాశాలను తీసుకువస్తామని చెప్పారు. అలాగే కుందు పెన్నా కాలువ, రాజోలి రిజర్వాయర్ పనులు చూస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు దేశం అభ్యర్థి నంద్యాల వరదారెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు. కేసుల్లో ఉన్న ఎంపీ కావాలా, అభివృద్ధి చేసే ఎంపీ కావాలో తేల్చుకోవాలని ఆయన సూచించారు. అలాగే ప్రజల మద్దతు ఎక్కువగా ఉన్న వరదరాజరెడ్డికి టికెట్ ఇచ్చామని చంద్రబాబు సభాముఖంగా స్పష్టం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఇందులో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు టికెట్ దక్కని ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి, లింగారెడ్డి, సీఎం సురేష్ నాయుడు సేవలను పార్టీ గుర్తించి తగిన స్థానం కల్పిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. ఉందా లేదా క్రికెట్, ఇంకో పక్కన గంజాయి ఉందా లేదా, అన్నిట్లో ఈయనకు వాటా ఉందా లేదా, ఉందా లేదా, బియ్యం, మద్యం, డీజిల్ మాఫియా, స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, సెటిల్మెంట్లు, హ్యాండ్స్ ఆఫ్ పోలీసులు. మీ అందరికీ మిమ్మల్ని రియల్ గా కూడా దండేయాలి. మీ అందరికీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించిన దానికి పోలీసులు కూడా ఒక దండేస్తే, సన్మానాలు చేస్తే ఈ పోలీసులందరికీ ఆదర్శంగా ఉంటారు. రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా మామూలు ఇవ్వకపోతే? కావడంలే కదా. పంచాయతీలో సెటిల్మెంట్లు, భారీగా కమిషన్లు, నకిలీ నోట్లు, ఇవన్నీ అయిపోయి నకిలీ నోట్లు కూడా. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ 131 కోట్ల రూపాయలు దర్జాగా మీ పేర్లు చెప్పి బొక్కేసిన వ్యక్తి ఇతను. వసూళ్లలో తన మన భేదం లేదు, అన్నిటికీ ఫిక్స్డ్ రేట్లు. అలాంటి వ్యక్తి. బీసీలు, వైశ్యులు, మైనారిటీలు మీ ఆస్తికి ఎసరు. ఎందుకంటే టెక్నాలజీ దుర్మార్గుడి చేతుల్లో ఉంటే మీ బతుకులు ఆగమే. అదే అవుతా ఉంది ఇక్కడ. అనతి కాలంలో అప్పుల దశ నుంచి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు? ఉదాహరణకు ఆయన ఆస్తి 2, 3, 1000, 2000. ఓకే, మన రఫ్ ఎస్టిమేషన్ 2000 వేద్దాం. 2000 కోట్ల అవినీతికి పాల్పడితే జగన్ ఆస్తి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు? లక్షల కోట్లు, అవునా కాదా? అదే మాదిరిగా పోస్టింగ్ ఏదైనా చదివించుకోవాల్సింది. 12 లక్షలు ఆక్షను, అడిగేవాడు లేడు. అక్రమ సంపాదనతో మళ్ళా సేవలు. అంటే ఈ దొంగల పరిస్థితి చూస్తా ఉంటే
ఎర్ర చందన వ్యాపారం చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు. 100 రూపాయల్లో దానకర్ణుడు వేషం వేసి 2 రూపాయలు ఖర్చు పెడతాడు. గొప్పవాళ్లే కదా. ఇంకో పక్క మాస్టర్ ప్లాన్ లో దిగమింగిన నోటు కట్లన్నీ తిమింగల మారిగా మింగేశాడు. అధికారులు కార్యకర్తలకు అంటే వారంట్ అంటే హడల్. ఇంకో పక్కన మాటల గారిడితో మబ్బి పెట్టేవి. ఎంత బాగా స్వీట్ గా మాట్లాడతాడంటే ఎక్కడి నుంచి ఊడిపడలా. నా దగ్గర కౌన్సిలర్ కాలేకపోయాడు ఒకప్పుడు. తేనె పూసిన కత్తి 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 దానికి తేనె పూసి కోడి కత్తి మారిగా. బీసీ నేత నందం సుబ్బయ్య నీతి కోసం పోరాడాడు, దారుణంగా చంపేశారు. కానీ నేను ఆ కుటుంబాన్ని ఆదుకున్నా. నా ప్రాణ సమానమైన ఒక నాయకుడిని పోగొట్టుకున్న దానికి 20 లక్షల రూపాయలు ఇంకా ఎక్కువే ఇచ్చి, ఆ 25 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ మారిగా చంపుకుంటూ పోతే ఏం చేయగలుగుతాం? బాబాయిని చంపావు, సుబ్బయ్యని చంపావు, కొన్ని 100 మంది చంపారు. పక్కనే ఒంటి మిట్టలో మీ కార్యకర్తల దౌర్జన్యాలకి దురాక్రమణకి బలైపోయి ఎంత దారుణంగా ఒక అతను బతకలేమని రైలు కింద పడిపోతే, భార్యాభర్త విషయం దాగి చనిపోతే ముఖ్యమంత్రి నీకు బాధ అనిపించలేదా? కండెమ్ చేసావా? దీన్ని ఖండించావని అడుగుతున్నా. నీ జిల్లాలో జరిగింది ఖండించావని అడుగుతున్నా. ఇంకో పక్క వివేకానందకి చెప్పాను, ఆర్బీకే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ ఇవన్నీ మీరు చూస్తే ఇతని పేరు కూడా ఆర్బీకే. ఆర్బీకే అంటే రాచమల్లు, బంగారెడ్డి, ఇంకోటి చాలా పాపులర్ అయ్యా ఆయన. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు మీరంతా. వ్యాపారస్తులకు హామీ ఇస్తున్నా, ప్రజలకు హామీ ఇస్తున్నా, మీ ఆస్తులకు మీ వ్యాపారాలకి రక్షణ ఇచ్చే బాధ్యత నాది. దుర్మార్గుణ్ణి ఓడించడానికి చెయ్యి కలపదాం. సిద్ధమా మీరు? కుందు పెన్నా వరకు వరద కాలువ, రాజోలి ఆనకట్ట వీటి మీద శ్రద్ధ పెడతా. మురుగునీరు డ్రైనేజ్ వ్యవస్థకు రూపకల్పన చేసి పరిష్కారం చేస్తాం. 350 పడకల ఆసుపత్రి, డాక్టర్లు కూడా లేరు. దీన్ని డెవలప్ చేసి ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ప్రొద్దుటూరు ఒక మంచి టౌన్. ఇది ఎప్పుడూ వ్యాపారాలు బ్రహ్మాండంగా జరిగాయి. రాయలసీమలో ఏదైనా వ్యాపారం చేయాలంటే దానికి స్థావరం పొద్దుటూరు, అవునా కాదా? అలాంటి పాత చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, ఈ టౌన్ మీద శ్రద్ధ పెడతా. 2 సార్లు 3 సార్లు మీరు గెలిపించలేదు, ఈసారి గెలిపించుకోండి. నేను శ్రద్ధ పెడతా. అపరల్ ఫ్యాక్టరీ ఒకటి తీసుకొస్తా, స్టీల్ ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ అయితే ప్రొద్దుటూరు దశే మారిపోతుంది, దిశ తిరుగుతుంది. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి పట్టణంలోని గండి రోడ్డులో ఈ నెల 24వ జరిగిన కత్తులతో దాడి చేసుకున్న సంఘటనలో గాయపడిన వారిలో నరసింహ అనే యువకుడు మృతి చెందాడు. వేంపల్లి శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న నాగేంద్ర వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అదే కాలనీకి చెందిన శ్రీను, శివ, నరసింహులు నాగేంద్రను అవహేళనగా మాట్లాడుతున్నారన్న కారణం చేత ముగ్గురుపై దాడికి పాల్పడినట్లు పోలీసులు ఎదుట నిందితుడు నాగేంద్ర ఒప్పుకున్నాడు. దాడిలో గాయపడిన నరసింహులు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందగా మరో 2 కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నాగేంద్రను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు వేంపల్లి సీఐ చాంద్ బాషా మీడియాకు వివరించారు. ఈ నెల 24వ తారీఖున సాయంత్రం 8:30 గంటల సమయంలో రవిరెడ్డి పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తి నాగేంద్ర అనే వ్యక్తి వారి యొక్క పరిచయస్తులైనటువంటి శివ మరియు నరసింహులు, తర్వాత శ్రీనివాసులు, వీళ్ళందరూ కూడా శ్రీరామ్ నగర్ వేంపల్లికి చెందిన వాళ్ళు. అందులో
ఈ నాగేంద్ర అనే వ్యక్తి అతని యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్కి వీళ్ళు ఎప్పుడు కామెంట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళను చంపాలనే ఉద్దేశంతో కత్తి తీసుకొని వారి ముగ్గురుపై దాడి చేశాడు. ఈ దాడి ఘటనలో ముగ్గురు కూడా కడుపులో పొడిచినాడు. దాంట్లో ఈ నరసింహన్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ 26వ తారీఖున రాత్రి చనిపోవడం జరిగింది. మిగిలిన శివ మరియు శ్రీనివాసులు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు నాగేంద్రను మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కడపకు గడపకు గ్యారంటీలో అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని కడప మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ నేత ఆరిఫుల్లా తెలిపారు. విజయవాడలో ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక వరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వెంటనే అమలు చేస్తామని అన్నారు. ప్రతి పేద మహిళకు ప్రతి నెల 8,500 రూపాయలు ఇచ్చి ఏడాదికి ₹1,00,000 ఇస్తామని, అది మహిళలకు భరోసా ఇచ్చే పథకమని అన్నారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం ₹400 ఇచ్చి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి మొట్టమొదటి సంతకం ఉద్యోగాల మీదే పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్లు లేని పేద కుటుంబానికి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మించి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. షర్మిలమ్మ గారు, రఘువీరారెడ్డి గారు, రుద్రరాజు గారు అబ్జర్వేషన్గా వచ్చారు తమిళనాడు నుంచి. అందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. దీంట్లో మనకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని సెంట్రల్ హామీ ఇచ్చారు. దాని తర్వాత ప్రతి కుటుంబ సభ్యులకి, కుటుంబ పెద్దోళ్ళకి 8,333 రూపాయలు ప్రతి నెల ఇంటి యజమానికి ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరంకి ₹1,00,000 ఫ్రీగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇవ్వాలని సోనియా గాంధీ గారు, రాహుల్ గారు ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. అలాగే వృద్ధురాలు ఎవరైనా పింఛన్ ఉంటే వాళ్ళ ఇద్దరు, అవ్వ కానీ తాత కానీ వాళ్ళ ఇద్దరు పింఛన్కి అర్హతలు వస్తే వాళ్ళకు ₹4,000 పింఛన్ ఇవ్వాలని కూడా ఈ దాంట్లో కూడా పాస్ చేశారు. ప్రతి కుటుంబంలో పిల్లలకి విద్య ఫ్రీగా, కేజీ టు పీజీ వరకు విద్య కూడా ఫ్రీ. దాని తర్వాత ఉపాధి కూలీలకు ₹400 వాళ్ళు కూడా ఫ్రీ ఇచ్చినట్టు. అలాగే ప్రతి కుటుంబంలో పేదవాళ్ళు ఇద్దరు ఉన్నా కానీ ఓల్డేజ్ వాళ్ళు కూడా ₹4,000 ఇచ్చినట్టు అనౌన్స్ చేశారు. దాని తర్వాత ప్రత్యేక హోదా కూడా చెప్పాము. దాని తర్వాత ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలతో వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టిన వారిగా ప్రతి పేదవానికి ఇల్లు వచ్చే మాదిరిగా చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ హామీలు 9 హామీలలో ఈ అన్ని హామీలు పరిచయానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చాలా అవసరం. మనకు ఈ కాంగ్రెస్ పార్టీ మనకు వస్తే ప్రతి పేదవాళ్ళు, ప్రతి బిజినెస్ మ్యాన్కి చాలా మంచిగా అవుతుంది. మీరు కూడా ప్రజలు కూడా ఆలోచించి ప్రత్యేక హోదా, మనకు చాలా ఫ్యాక్టరీస్ వస్తాయి, మనకు పేదరికం లేకుండా మన పిల్లలు అందరినీ ఉద్యోగాలు వస్తాయి. అలాగే కేంద్రంలో గవర్నమెంట్ వస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో 2,25,000 ఉద్యోగాలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇస్తామని హామీ కూడా చెప్పారు. దయచేసి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీకి
తోడు ఉండి ఓట్లు వేసి మీరు గెలిపిస్తే మనకు కష్టకాలం అనేది లేకుండా పోతాయి. ఈ రాక్షస పాలన మనకు బీజేపీతో మేము చాలా చస్తున్నాము. ఎందుకంటే ఈ అన్ని వర్గాలకు సంబంధం నుంచి అయిపోయినాయి. బీజేపీ పార్టీ కేంద్రంలో చూస్తున్నాము మేము 2 టర్మ్స్. ఎంత పెట్రోల్ అయితే ఏమి, డీజిల్ అయితే ఏమి, ప్రతి నిత్యావసరాలు కూడా చాలా పెరిగిపోయినాయి. కరెంట్ ఛార్జీ అయితే ఏమి, పెట్రోల్ అయితే ఏమి, దీనికి అన్ని తగ్గించి మనమంతా బాగా సుఖ సంతాలతో ఉండాలంటే కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపించి మేమందరము సుఖ సంతోషంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, నేతలు పార్టీలో చేరారు. ప్రొద్దుటూరుకు శుక్రవారం ప్రజాగళం సభకు చంద్రబాబు రాగా హెలిప్యాడ్ వద్ద టీడీపీలో వారు చేరారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్ల సర్పంచ్ కోనిరెడ్డి శివచంద్రారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ మహమ్మద్ గౌస్, వంగనూరు మురళీధర్ రెడ్డి, అమృతనగర్ ఎంపీటీసీ సౌభాగ్యమ్మ, ప్రొద్దుటూరు వైసీపీ అధ్యక్షుడు కామిశెట్టి సుబ్రహ్మణ్యం, టంగుటూరు మాజీ సర్పంచ్ భాష, తప్పెట ఓబాయిపల్లికి చెందిన లింగారెడ్డి రాజారెడ్డి, లింగారెడ్డి నాగేశ్వరరెడ్డి, శెట్టిపల్లె నారాయణ రెడ్డి, నక్కలదిన్నెకు చెందిన శెట్టిపల్లి నాగేశ్వరరెడ్డి, శెట్టిపల్లె సిద్ధారెడ్డి, పెద్దగులువరు చెందిన వేమారెడ్డి, రావులపల్లికి చెందిన గంగవరం ఆదినారెడ్డి తదితరులు పార్టీలోకి చేరారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం అయ్యవారిపల్లెలో నాటుసారా కాస్తున్న స్థావరాలపై వేంపల్లి పోలీసులు దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా యలమకూరి అంకన్న నాటుసారా అమ్ముతుండగా 30 లీటర్ల నాటుసారాను, 500 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేసినట్లు వేంపల్లి సీఐ చాంద్ బాషా విలేకరులకు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తాం. ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టీకరణ. కడప ఎంఆర్ఓ శివప్రసాద్ నివాసం, ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు. 36 లక్షల నగదు గుర్తించినట్లు అధికారుల వెల్లడి. ఇటీవల జరిగిన గొడవల్లో గాయపడిన వ్యక్తి మృతి. వివరాలు వెల్లడించిన వేంపల్లె సీఐ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.